హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భాను రాబట్టి. అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? అందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. నేను అయితే రీసెంట్గా మధ్యప్రదేశ్లో ఇందోర్ అనే ప్లేస్లో ఒక రాజ్ రఘువంశీ, సోనం రఘువంశీ అని వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అయ్యి ఇదంతా పెద్ద ఇప్పుడు రచరచ అవుతుంది. ఇది ప్రజెంట్ ఇండియాలో ట్రెండింగ్ టాపిక్, బాగా వైరల్ అవుతుంది ఇన్స్టాలో కూడా. అయితే ఇది స్టోరీ మొత్తం ఏంటనేది తెలుగులో ఎవరైనా వీడియో చేశారో లేదో నాకు తెలియదు. నేను అందుకే అందరికీ ఒకసారి ఈ విషయాన్ని షేర్ చేద్దామని ఇప్పుడు మీ ముందుకు వచ్చి వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఈ రాజ్ రఘువంశీ అనే వ్యక్తి, వీళ్ళది ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉందన్నమాట ఇందోర్లో. ఈ సోనం రఘువంశీ అనే అమ్మాయి కూడా ఈ మ్యాచెస్ అవి చూస్తున్నారంట. ఫోటో అది బయట ఇచ్చున్నారు. అయితే ఈ ఫోటో చూసుకుని ఆయన పట్టుకెళ్ళి రాజ్ రఘువంశీ పట్టుకెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పాడు అనమాట. అమ్మ, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అది అనేసి అంటే, సరే అలాగే ఆ అమ్మాయి ప్లైవుడ్ కంపెనీలో ఈ అకౌంటెంట్ కింద పనిచేస్తుంది. పైగా కంపెనీ కూడా వాళ్ళదే. ఈ అమ్మాయిని అదే కంపెనీలో అకౌంటెంట్ కింద పెట్టారు. అయితే ఇదంతా అయింది. ఇతను వచ్చి చెప్పాడు, ఫోటో తీసుకుని వచ్చి వాళ్ళ అమ్మ ఓకే కనుక్కొని పంతులు అవి పిలిపించి ముహూర్తాలు అవి పెట్టించి, సేమ్ క్యాస్ట్ అనమాట, పెద్దగా ప్రాబ్లం లేదు, పెళ్లి చేశారనమాట. పెళ్లి చేసి ఎప్పుడు మే 11 పెళ్ళి అయింది. మే 11 పెళ్ళి అయ్యాక 18 దాకా అక్కడే ఉన్నారు. మే 11 పెళ్ళి అయిన తర్వాత 4-5 డేస్ అక్కడే ఉన్నారంట. ఉన్నాక తను హనీమూన్కి వెళ్దామని సోనం కపూర్ అన్నదంటే, అంటే నేను రాజ్ రఘువంశీ అన్నారంటే, ఇప్పుడే పెళ్ళి అయింది కదా, మన ఫ్యామిలీతో కొంచెం గడిపి అందరితో హ్యాపీగా ఈ సంతోషం, అదే ఈ హ్యాపీ మూమెంట్ అందరితో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా, మన జనాల మధ్య ఉంటే బాగుంటుంది కదా అనేసి అంటే, లేదు కొత్తగా పెళ్ళి అయింది కదా వెళ్తే బాగుంటుంది అంటే, సరే కొత్త పెళ్ళి కదా ఇంకా ఆ మాత్రం మోజు ఉంటుంది కొత్తలో. తను చెప్పినట్టు సరే అనేసి ఎక్కడికి షిల్లాంగ్ మేఘాలయ వెళ్దామని చెప్పిందంట. సరే అనేసి అక్కడికే బయలుదేరితే వాళ్ళ అమ్మకి చెప్పారు. వాళ్ళ అమ్మ కూడా ఓకే అంది, బయలుదేరారు, వెళ్ళిపోయారు. ముందు అస్సాం కామాఖ్య టెంపుల్ మాతాదేవి దగ్గరికి తీసుకెళ్ళండి, అక్కడ దర్శనం చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ మేఘాలయ వెళ్ళారు. అంటే ప్లాన్ అయితే మేఘాలయ వెళ్ళడానికే, కాకపోతే ఈ కామాఖ్య టెంపుల్ అదొక రీజన్ బాగుంటుందని తను చెప్పింది. జనరల్గా కామాఖ్య టెంపుల్కి వెళ్తే పిల్లలు ఏదో పడతారో అది అనేసి ఇంతకుముందు నేను విన్నాను అనమాట. ఇంకా అదే రీజన్ చెప్పి తీసుకెళ్ళి ఉంటుంది. అంటే వాళ్ళకి పెళ్ళైన వెంటనే ఆ ప్రాబ్లం ఉంటుందా లేదా అనేది ఇప్పుడు దాన్ని మళ్ళీ సైడ్ టాపిక్, అది ఎక్కడికో వెళ్ళిపోద్ది దాని గురించి మాట్లాడితే. అయితే ఈ విషయం చెప్పి తను వెళ్ళి ఉంటుంది అనేది నా ఫీలింగ్. అక్కడికి తీసుకెళ్ళి దీని మీద ఇంకెలా ఎక్కడి వరకు వచ్చాం కదా, మేఘాలయ కూడా తిరిగి వద్దాం అనేసి తను చెప్పి ఉంటుంది. అయితే మేఘాలయ వెళ్ళారు. మేఘాలయ వెళ్ళాక అక్కడ ఫోటోలు అవి తీసుకొని వీళ్ళ అమ్మకి పంపించారు. పంపిస్తే వాళ్ళ అమ్మ ఫోటోలు చూసాక వాళ్ళ అమ్మకి అర్థమైంది ఏంటంటే, తను ఇదేంటి గోల్డ్ అది వేసుకున్నట్టున్నాడు, నేను చెప్పాను కదా ఈ చైన్లు అవి వేసుకుని వెళ్ళొద్దని అనేసి ఫోటోలు అవి జూమ్ చేసి చూస్తే గోల్డ్ ఉందంట. అయితే ఏంటమ్మా నీకు నీ గోల్డ్ వేసుకోవద్దని చెప్పాను కదా, అది సర్లే ఎందుకు వేసుకున్నావు అంటే, ఇలాగ ఫోటోషూట్లు అవి ఉంటాయి తీసుకుంటే, అదే బంగారంతో పాటు ఫోటోలు అవి తీసుకుంటే బాగుంటుంది అది ఇదని సోనం చెప్పిందమ్మా, అందుకే తీసుకొచ్చాను అంటే, సరే ఏదో ఫోటోలు అవి అయిపోయాయి కదా, ఇప్పుడైనా సరే తీసి జాగ్రత్తగా ఒక బ్యాగ్లో పెట్టుకో, లేదంటే ఆ బంగారం కోసమైనా చంపేస్తారు బయట, ఇప్పుడు రోజులు బాగాలేదు అది చెప్పిందంట. చెప్పిన తర్వాత సరే అనేసి అనుకున్నాడంట. అనుకున్న తర్వాత మే 23న లాస్ట్ టైం ఈ సోనం అనే అమ్మాయి మాట్లాడింది. ఈ రాజ్ రఘువంశీ మాట్లాడలేదట, సోనం మాట్లాడిందంట. అంతా బాగానే ఉంది అది. అయితే 23 మాట్లాడిందంట. 25 ఎప్పటికో మళ్ళీ అసలు ఎవరి నుంచి ఇది లేదంట. 23 తర్వాత అసలు వీళ్ళకి ఏ కాంటాక్టు లేదనమాట. లేకపోయేసరికి వీళ్ళకి భయం వేసిందంట. భయం వేసి వీళ్ళు తర్వాత సోనం వాళ్ళ బ్రదరును ఈ రాజ్ రఘువంశీ వాళ్ళ బ్రదరు, రాజ్ రఘువంశీ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములంట. అందులో బ్రదరు వెళ్ళారంట ఎక్కడికి మేఘాలయ వెళ్ళారు. మేఘాలయ వెళ్ళి ఆ షిల్లాంగ్లో అక్కడ పోలీసులకి అడిగితే అంట, పోలీసులు ఏమి సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదంట. రెస్పాండ్ అవ్వకపోతే వీళ్ళు యూట్యూబర్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తే, వీళ్ళు యూట్యూబర్స్ అంతా మొత్తం హడావిడి చేసేటప్పటికి అదేమైందంటే మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వరకు వెళ్ళిపోయిందంట ఈ విషయం. అయితే వెంటనే ఆయన ఫోన్ చేసి మేఘాలయ సీఎంకి ఫోన్ చేసి
సార్ ఇలాగ మా కుర్రోళ్ళు ఎలా కొంతమంది ఇద్దరు తప్పిపోయారు, వాళ్ళ గురించి కొంచెం చూడండి, మీ పోలీసులు కొంచెం చెప్పండి అనేసి ఆయన ఇన్స్ట్రక్షన్ ఇవ్వడంతో తర్వాత పోలీసులు కూడా కొంచెం పనిచేయడం స్టార్ట్ చేశారంట. ఈ గ్యాప్లోనూ వీళ్ళ బ్రదర్స్ ఇంకా సెర్చ్ చేస్తున్నారనమాట. సెర్చ్ చేస్తూ వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ టూరిస్ట్ గైడ్లు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి తెలుస్తుంది అనేసి ఒక టూరిస్ట్ గైడ్ దగ్గరికి వెళ్తే నాతో మాట్లాడారని కండి, కాకపోతే వాళ్ళు నన్ను గైడ్ కింద తీసుకోలేదు, వేరే ఒక అతను తీసుకున్నారని అతను చెప్తే ఎవరినైతే తీసుకున్నారో అతని దగ్గరికి వెళ్ళి అడిగారు. అడిగితే అతను నేను పలానా ప్లేస్లో తీసుకెళ్ళి వదిలేసానండి అది తెలిసి ఆయన చెప్పారంటే లాస్ట్ టైం సీసీ కెమెరాలు కూడా అదే వేలో ఎక్కడో ఉంటే అక్కడ చూస్తే సరే ఈ ఈ రూట్లోనే వెళ్ళారనే నమ్మకం వీళ్ళకి రావడంతో అక్కడికి వెళ్ళి చూస్తే స్పాట్లో రఘువంశీ చనిపోయి ఉన్నారంట. తనకి టాటూ అది చూసి తనని గుర్తుపట్టారంట. అదే ప్లేస్లో ఈ సోనం అనే అమ్మాయి ఉంది కదా, తన వైఫ్, తను కూడా తన జాకెట్, రెడ్ కలర్ జాకెట్, వైట్ కలర్ టీషర్ట్ అక్కడ దొరికాయంట. దొరికితే సరే వీళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు, కానీ అమ్మాయి కనిపించట్లేదు కదా, వీళ్ళు అట్లీస్ట్ ఈ బంగ్లాదేశ్ ఉగ్రవాదులు ఎవరైనా టెర్రరిస్టులు ఎవరైనా తీసుకెళ్ళిపోయామని వీళ్ళు భయపడ్డారనమాట. భయపడితే ఇది ఆల్మోస్ట్ 7-8 అదే జూన్ 7-8 కల్లా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. వచ్చాక వీళ్ళు సరే రఘువంశీ చనిపోయిన విషయం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సోనం విషయం ఏంటంటే ఈ సోనం అనే అమ్మాయి అక్కడ కాశీలోని ఏదో ఒక టీ హోటల్లో, చిన్న హోటల్లో అక్కడ చెరిగిపోయిన జుట్టుతో దీంతో కనిపించిందనేసి తర్వాత తెలిసిందంట. అంటే వేరే వాళ్ళకి కనిపించింది, ఎవరికి ఆ టీ షాపులకి అక్కడ ఏ షాప్కి అయితే వెళ్ళారో ఆ షాపులు చూసారో అందులో ఒక చిన్న పిల్లాడంట అక్కడ టీ అది సర్వ్ చేసేది. ఆ పిల్లాడు వెళ్ళి అడిగాడంట, ఏంటి మేడం మీకు ఏం కావాలి అది ఇదని అంటే తను ఏం చెప్పట్లేదంట. చెప్పకపోతే తను వెళ్ళి వాళ్ళ ఓనర్కి చెప్పాడంట, సార్ ఆ అమ్మాయి కొంచెం భయంగా ఇలా ఉంది చూడండి సార్ అంటే అతను వచ్చి ఏమ్మా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే తనకి ఏ ఇబ్బంది వచ్చిందో ఏమో తెలియదు కదా, అందుకోసం అందులోనే ఆడపిల్లలు అనేసరికి మన వాళ్ళు కొంచెం జాలిగుండె ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నెంబరు ఇవ్వమ్మా నేను మాట్లాడతాను అంటే ఆ నెంబరు డయల్ చేసి ఆ అమ్మాయి సైడ్కి వెళ్ళి మాట్లాడిందంట. వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేస్తే వాళ్ళ బ్రదరు ఇదేంటి మనం ఇప్పటివరకు వెళ్ళి అక్కడ ఎత్తికాం కదా, అక్కడ కనపడలేదు, సడన్గా మళ్ళీ ఇక్కడి నుంచి ఫోన్ వచ్చిందంటే అనేసి డౌట్ వచ్చిందంట. ఈ మధ్య చాలామంది ఫ్రాడ్స్ ఇవి ఉన్నాయి కదా, అందులో యూట్యూబ్లో కూడా ఈ విషయం వైరల్ అయిపోయేసరికి ఏమో ఎవరైనా ఇలా మిస్లీడ్ చేద్దామని చూస్తున్నారేమని వీళ్ళు ఫోన్ చేసి అదే ఫోన్లో నమ్మకుండా వీడియో కాల్ చేయదు అంటే వీడియో కాల్ చేస్తే తను చూశాడంట. చూశాక ఓకే మరి ఏంటి ఇదంతా అనేసి అనుకున్నాడంట. మరి ఏం జరిగిందో తెలియదు, మరి వాళ్ళ బ్రదర్ వచ్చాడో లేదో తెలియదు, కానీ వీళ్ళు ఈ గ్యాప్లోనే మళ్ళీ ఏదో ఆ మాటలన్నీ విన్నారో లేదో తెలియదు, పోలీసులకి 112కి దేనికో ఫోన్ చేశారంట ఈ హోటల్లో. తర్వాత పోలీసులు వచ్చి పట్టుకుపోయారు. ఇంక తర్వాత ఈ లాయర్లు ఏదో మాట్లాడారంట. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే తను ఎలా చనిపోయాడంటే తిని ఇక్కడి నుంచి ఇక్కడ ఇందోర్ నుంచి తీసుకెళ్ళింది తనని చంపేయడం కోసం, ఎక్కడికి మేఘాలయ తీసుకెళ్ళింది తనని చంపేయడం కోసం. ఎందుకంటే ఈ మేఘాలయలో సీసీటీవీ కెమెరాలు ఎక్కువగా ఎక్కడ ఉండవు అనేసి దీనికి ఎవరో చెప్పారంట. ఆ చెప్పిన విషయం చూసుకొని ఒక 3-4 హైర్ చేసిందన్నమాట. ఈ 3-4 ఎవరంటే ఈ ఇండోర్లో ఒక వ్యక్తి, ఇండోర్కి చుట్టుపక్కలే వీళ్ళందరూ 36 కిలోమీటర్లో ఒకడు, ఇండోర్లో ఒకడు, ఇలాగ 3-4 ఎలాగో సెర్చ్ చేసింది, మాట్లాడి సెర్చ్ చేసి చంపేశాక తను ఎందుకు చంపాలనుకున్నారు, తిను ప్లైవుడ్ కంపెనీలో, వీళ్ళ సొంత కంపెనీలో, ప్లైవుడ్ కంపెనీలో తిను ఈ అకౌంటెంట్గా కూడా పనిచేస్తుంది కదా, ఈ లెక్కలు అవి రాసుకుంటారు కదా. ఆ పనిచేస్తున్న టైంలోనే అక్కడే ఒక వర్కర్ ఉన్నాడంట, వీడి పేరు కూడా రాజ్ కుస్వా అని. వాడు చూడడానికి దొంగోడ్లా ఉంటాడు, చూడండి ఒకసారి ఫోటోలు. వీలైతే దీన్ని ఎడిట్ చేసి మళ్ళీ అందులో ఫోటోలు అవి యాడ్ చేసి పెడతారు. అయితే ఈ రాజ్ కుస్వా అన్నాడు, వాడు ఈ అమ్మాయి కన్నా 5 years చిన్నోడంట. ఆ అమ్మాయి వీడు లవ్ చేసుకోవడం, అంత ఇష్టపడడం, ఇంకేవో చాలా జరిగాయంట. వీళ్ళిద్దరూ అటు ఇటు తిరిగినవి ఇవి కూడా ఎక్కడో ఉన్నాయి.
ఈ విషయం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఎందుకంటే సొంత కంపెనీలో ఇదంతా జరుగుతుంది, వాళ్ళకి ఆ మాత్రం తెలియకుండా ఉంటుంది కదా. కాకపోతే మరీ అంత చిన్న వర్కర్తో ఇది ఉంది కదా, మన పరువు పోద్దనే ఉద్దేశంతో వీళ్ళు నాకు తెలిసి పెళ్ళికి స్టార్టింగ్లో ఈ ఫోటో అది ఇచ్చారని అన్నాను కదా సంబంధాల కోసం. ఈ విషయం తెలిసే ఉంటుంది, తెలిసి ఉన్నప్పుడు వాళ్ళతోనే ఏదైనా మాట్లాడి ఉండాలి. మరి తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే అదే ఆ కుర్రోడితో లవ్లో ఉంది. లవ్లో ఉంటే ఆ కుర్రోడు కోసం ఇప్పుడు ఇదంతా చేసింది అనమాట, చనిపోయడం అదంతా చేసింది. ఇప్పుడు పోలీసులు పట్టుకెళ్ళిపోయి అక్కడ ఉన్నారు. ఈ రాజు రఘువంశీ అనే వాళ్ళ ఫ్యామిలీ ఈ మ్యారేజ్లో చాలా చాలా వీడియోలు చేశారు. మనకి ఇన్స్టాలో చూస్తే చాలా వీడియోస్ ఉన్నాయి వాళ్ళవి. రీసెంట్గా మే 11 పెళ్ళయింది, మే 23 ఫోన్ వచ్చింది కాబట్టి ఆ 23 లేకపోతే 23 తర్వాత దాన్ని చంపేయడం జరిగింది. ఈ జూన్ 7-8 తారీఖుల్లో ఈ డెడ్ బాడీ అది దొరికింది. ఇలా చేసిందనమాట సోనం రఘువంశీ అనే అమ్మాయి. తన ఇష్టపడిన అబ్బాయి కోసం తన దగ్గర పనిచేస్తున్న రాజు రఘువంశీ ఈ ప్లైవుడ్ కంపెనీలోనే దాన్ని కూడా ఒక వర్కర్ కింద చేస్తున్నాడంట, డైలీ వేజ్ వర్కర్ కింద. ఈవిడ అకౌంటెంట్గా ఉంది కాబట్టి అక్కడే వీళ్ళిద్దరికి లవ్ ఏర్పడింది. సరే ఇదంతా ఎలాగైపోతే ఇక ఈ ఇన్స్టాలో కొంతమంది ఏంటంటే కర్లీ హెయిర్ చిన్న చిన్న గడ్డాలు ఉన్న వాళ్ళందరినీ ట్యాగ్ చేసి అదే అమ్మాయిలు ఎలా ఉంటేనే ఇష్టపడతారు, ఇలాంటి వాళ్ళతో వెళ్ళిపోతారు అది అన్నట్టుగా ఇంతకుముందు ఈ డ్రమ్లో పెట్టి చంపేసింది కదా ఒక మహాతల్లి, అది కూడా సేమ్ వాడు కూడా అలాగే ఉంటాడు. వాడు చూడడానికి ఒక సైకోలాగే ఉంటాడు. ఆడికి చిన్నది లైట్గా గడ్డ ఉంటుంది, చిన్నగా ఉంగరాలు ఉంటుంది, చుట్టూ లాంటిది ఉంటుంది కాబట్టి ఇలా చేసి పెడుతున్నారు. అయితే ఓవరాల్గా ఇది ఆ అమ్మాయికి నచ్చకపోతే లేదంటే ఆ అమ్మాయిలు ఎవరుంటే ముందే లేచిపోవాల్సింది కదా. ఇప్పుడు ఇక్కడ మనిషిని చంపి ఇంతమంది పరువు తీసుకుని మొత్తం ఇండియా అంతా వైరల్ అయిపోయే కంటే అప్పుడు లేచిపోతే వాళ్ళ ఊరిలో తప్పితే పక్కన ఇంకెవరికి తెలియదు. ఈ రోజుల్లో లేచిపోయినా ఇంకోటైనా సరే అంత ఇబ్బంది అవ్వట్లేదు. అంటే ఒక మనిషిని చంపేసి దీనికన్నా మా అబ్బాయిని ఇష్టపడి ఉంటే అప్పుడే అతనితో వెళ్ళిపోతే బాగుంటుంది. ఆ అమ్మాయినే కాదు చాలామంది ఇలాగే చేస్తున్నారు. మంచి సంబంధాలు చేస్తున్నారు, పెళ్ళి చేస్తున్నారు, వాళ్ళని చంపేసి వీళ్ళేమో ఆడుతూ వీడుతూ అది కూడా పరం బేవర్సులతో పోతున్నారు. ఇది ఈ టాపిక్ మొత్తం. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.